Hi friends, welcome back to Protector Telugu channel. So welcome to Saturday trading. Actually the first time నేనైతే ఫస్ట్ టైం ట్రేడ్ చేస్తున్నాను ఎక్సెప్ట్ ఈవినింగ్ దీపావళి రోజున బలిప్రద అని చెప్పేసి లక్ష్మీ పూజ రోజున యాక్చువల్లీ ఈవినింగ్ 6:15 to 7:15 చేయడం అయితే గుర్తుంది తప్ప మార్నింగ్ అయితే నేను లాస్ట్ ఆల్మోస్ట్ రఫ్లీ 5.5-6 years నుంచి చేస్తున్నాను ట్రేడింగ్. ఇప్పటిదాకా ఇదే చేయడం ఫస్ట్ టైం. సో ఇదిగోండి ఇవాళ మార్కెట్ జస్ట్ ఓపెన్ అయింది. నిన్న యూఎస్ క్యూస్ కూడా చాలా ప్రాఫిటబుల్గా ఆల్ టైమ్ హైలో ఆల్మోస్ట్ లైక్ సేవ్ అయినాయి. అండ్ మనకి మార్కెట్స్ ఇవాళ ఫుల్ డే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఫుల్ ట్రేడింగ్ డే ఉంది ఇవాళ. ఓకే, మండే హాలిడే అన్నమాట మనకి. సో ఫుల్ ట్రేడింగ్ డే ఉండడం వల్ల సో యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి అనమాట. సో దేర్ ఇస్ అప్పర్ సర్క్యూట్స్ కూడా ఏమీ లేవు, లోవర్ సర్క్యూట్స్ లేవు. అంటే 5% అని చెప్పాను కదా నిన్న నేను వీడియోలో, అది కాదు యాక్చువల్గా యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా మనకు ఫ్రైడే ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఎక్సెప్ట్ ఏంటంటే సాటర్డే ఫస్ట్ టైం జరుగుతుంది అంతే. ఇంకా మిగతావి ఏమీ తేడా లేదనమాట. ఎటువంటి డిజాస్టర్ రికవరీ సైట్ మీద కాదు, ఇది నార్మల్ ప్రైమరీ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ మీదే మనము ఇవాళ ట్రేడ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని నేను మీకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ అంటే ఆ వీడియోలో నేను అలా చెప్పడం జరిగింది కదా, సో అందు గురించి. సో అండ్ నిఫ్టీ వచ్చేసరికి ఇది ప్రీ ఓపెన్ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్ సైడ్ ఆల్మోస్ట్ లైక్ +80 points అప్ సైడ్ ఉంది. ఇది స్పాట్ ప్రైస్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు. సో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇవాళ అయితే మనకి యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ డే అనమాట, నార్మల్ ట్రేడింగ్ డే. ఇదేదో మనకి డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఒకటి, ఎంతమంది ఇవాళ సాటర్డే పార్టిసిపేట్ చేస్తారో అనేది మనకు తెలియదు ఇండియాలో. సో జనరల్గా అయితే ఇన్ని సంవత్సరాల నుంచి లేదు కాబట్టి ఇప్పుడు ఏమన్నా పార్టిసిపేషన్ ఏమన్నా ఇవాళ ఒక 20%, 15% ఏమైనా తగ్గుతుందా లేదా ఫుల్ ఇంకా ఎక్కువ ఉంటుందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే చాలామంది ఇంటికాడ కూడా ఉంటారు కదా ఇవాళ. నార్మల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, మిగతా సెక్టర్స్లో పనిచేసే వాళ్ళకి హాలిడే ఉంటుంది కదా. సో వాళ్ళు ఖాళీగా ఉండి మోస్ట్లీ ఇవాళ ఏమన్నా జనరేట్ చేయొచ్చు కూడా వాల్యూమ్ని. ఓకే ఫ్రెండ్స్, 2 రకాలుగా ఉంటుంది. సో నిఫ్టీ అయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నారు కదా, ఇదిగోండి వన్స్ ఇది ఇప్పుడు గ్యాప్ అప్ అయిన తర్వాత 21,850 కనుక బ్రేక్ అయితే ఫ్రెండ్స్, ఇదిగోండి 21,850 బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ గ్యాప్ ఫిల్ అనేది వెరీ సూన్ అనమాట. అంటే ఇంకొక 150 points గ్యాప్ ఫిల్గా ఉంటుంది. సో అది చూద్దాం ఇవాళ ఏమన్నా చేస్తారా లేదా అని చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.